మాధవి డ్రెస్ వేసుకొని టెంపుల్కి వెళ్ళినానా? అదేం లేదండి. డ్రెస్ వేసుకొస్తే శారీ కట్టుకొని వెళ్తే బైక్ తోలేదు కాదు కదా, అందుకని చెప్పేసి డ్రెస్ వేసుకొని వెళ్ళిన టెంపుల్కి. రాజా టెంకాయలు బాగున్నారా? మేమైతే బాగున్నాను. మీరు కామెంట్స్ బాగానే పెడుతున్నారు. ఓకే, మీకు నచ్చింది మీరు పెడుతున్నారు, అంతే, తప్పేమైతే నేను అనుకోవట్లేదు. అన్న డేవిడ్ రాజ్ అనుకుంటున్నా, పేరైతే మర్చిపోయినా అన్న. నేను బ్యాడ్ కామెంట్స్ పెడితే నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నా లైఫ్లో ఏం జరిగిందో నీకైతే తెలియదు కదన్నా. మరి తెలియనప్పుడు నువ్వెలా నన్ను తప్పు పట్టగలుగుతున్నావు చెప్పు? నీ అంటారు కదా, అబ్బాయిలు ఏం చేసినా చెల్లుబాటు అయింది, అమ్మాయిలు ఏం చేయకపోయినా తప్పు చూపించాలనుకుంటారే, అది కరెక్ట్ కాదన్నా. నేను ఒకటి చెప్పనా, నిజం చెప్పనా, క్లారిటీగా చెప్పనా, మా ఆడవాళ్ళు లేని మీరు లేరు తెలుసా? అది మర్చిపోయి మీరు ఆడవాళ్ళతో రోతగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు చూడటం కూడా రోతగా చూస్తున్నారన్న. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళన్నా. నిజం చెప్పాలంటే నాకు అంతకుముందు సెల్ఫీ దిగాలన్నా కానీ నేను దిగలేదు. కానీ ఒక బాధ్యతలు పిల్లల కోసం, వాళ్ళకు లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకు మంచి ఫ్యూచర్ చూపించాలి, మాలాగా ఉండకూడదు, ప్రతిదానికి ఎదురు చూడకూడదు. నేను ఇప్పుడు ఏదైనా తీసుకోవాలంటే అమ్మో ఇది కొంటే ఏమైద్దో, ఇది కొంటే పిల్లలకి ఏం అవసరం అయిద్దో అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి కొనాలంటే ఆలోచించుకుంటానన్నా. ఇప్పుడు రేపు వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఏదన్నా చేయాలి అంటే ఆలోచించకూడదన్నా. నా పిల్లలు ఇది అడిగారు, ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే తీసిస్తా, కరెక్ట్ కాదనుకో ఆపేస్తా, అంతేగాని వీడియోలకి బ్యాడ్ కామెంట్స్ పెట్టే అంత వీడియోలు నేను చేయట్లేదన్నా. ఏదో మిమ్మల్ని ఏదో మీరు నా వీడియోలు చూస్తారని ఏదో ఒకటి చేస్తున్నా, అంతేగాని అంతకు మించి నేను ఏదో చేయాలి ఏదో అని లేదన్నా. నాకు అమౌంట్ వస్తే నా పిల్లలకి ఆధారం ఉంటుంది, నాకంటూ నేను చేసినందుకు నాకు ఒక విలువ అనేది ఉండిద్దని చెప్పేసి నేను వీడియోలు చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదన్నా. కానీ ప్రతిదీ ఆడవాళ్ళ మీద రుద్దాలి అనుకోమాకండన్నా, అర్థమైందా? నీకు ఒక అమ్మ ఉంటుంది కదా, నువ్వు అమ్మకే పుట్టావు కదా, ఒక ఆడపిల్లకే పుట్టావు కదా, అలాంటప్పుడు నీకు కామెంట్స్ ఎలా పెట్టాలనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఉంది తెలంగాణ కదా, అందుకని చెప్పేసి తెలంగాణ అని చెప్తున్నా, అంతేగాని ఏది నేను అచ్చ నాదే తెలంగాణ మీరందరూ వేరు అనేది నేను ఎప్పుడూ అననన్నా. నేను అసలు వేరే చెయ్యను, నన్ను కాదు అనుకున్న వాళ్ళు కూడా నేను వేరు చేయను తెలుసా. అది మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనందరం ఒకటేనన్నా. ఏంటంటే నేను వేరే సాటి ఉంటున్నా కాబట్టి, నేను తెలంగాణలో పుట్టా కాబట్టి నేను తెలంగాణ అని చెప్పగలుగుతున్నా, అంతేగాని వేరేదేమీ లేదు. మీరు వేరు నేను వేరు అని నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా. కానీ ఆడపిల్ల మీద కామెంట్స్ పెట్టేప్పుడు ఆలోచించండి అన్న, మనం అమ్మకే పుట్టాము, వాళ్ళు లేనిది మనకి జీవితం లేదు అని ఆలోచించి కామెంట్ చేయండి అన్న. ప్రతి అమ్మాయిని కామెంట్తో చూడమాకండి అన్న. వీడియోలు చేస్తుందంటే ఇదేంటో అనుకుంటారేమో, ఇంట్లో బాధ్యత కోసం చేస్తుందేమో అని ఆలోచించుకోండి అన్న. ప్రతిదీ మా మీద వేసి రుద్దమాకండి. నా లైఫ్లో ఏం జరిగిందో నీకు తెలీదు. మీ ఆయన దగ్గర నేను వెళ్ళట్లేదే, నేను వెళ్ళకుండా ఉండలేదే, వదిలేసి వెళ్తే నేనేం చేయనన్నా చెప్పు.